హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మంచిగా మామిడికాయ చికెన్ చూపిస్తున్నాను అండి. ఏ విధంగా చేయాలో మీరు నా వీడియో మొత్తం చూడండి. ఇంకా కొత్త వాళ్ళే నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? నేను ఏ విధంగా చేస్తున్నానో నా ఫుల్ వీడియో చూడండి. ఇదంటే 1 kg చికెన్ అండి. ఇది ఫుల్ 1 kg చికెన్ అనమాట. ఇదంతా కడిగి నేను పక్కకు పెట్టుకున్నాను. మొత్తము నీట్గా అండి కడిగి పెట్టుకున్నాక దీంట్లో వేసుకున్న మసాలాలన్నీ మ్యారినేట్ చేసుకోనికే కారం తగినంత, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పౌడరు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత ఇవన్నీ వేసేసుకోవాలండి. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. గరం మసాలా కూడా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఇదండి ఇది ఒక 2 ఉల్లిగడ్డలు, ఇంకా ఎల్లిపాయలు, కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నానండి. కొన్ని అంటే ఒక 2 టేబుల్ స్పూన్ నిండుగా ఎల్లిపాయలు తీసుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక పెద్ద మామిడికాయ అండి, పుల్లటి మామిడికాయ, పచ్చడి మామిడికాయ. ఇది తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కూడా దాంట్లో వేసేసుకుందాము. చికెన్లో ఇది కూడా వేసేసుకోవాలండి. చికెన్లో వేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. 1 గంట పెరుగు కూడా అండి. ఇదండి 1 గంటడు నిండుగా పెరుగు వేసుకోవాలా, మంచి గట్టి పెరుగు. ఇది ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలండి. ఇదండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలా. ఇది ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని దాంట్లో నూనె తగినంత నూనె వేసేసుకొని దాంట్లో సాజీరా ఇంకా బూజువరాకు తాలింపు పెట్టేసుకోవాలా. ఇదండి ఇది ఆకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా సాజీరా కొద్దిగా వేసేసుకోవాలా, సగం స్పూను సాజీరా. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయల పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకోవాలా. అది మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో. ఎల్లిపాయలు నేను ఒక పెద్ద గడ్డ తీసుకున్నానండి ఎల్లిపాయ. అవన్నీ మొత్తం వేసేసినాను. ఒక గడ్డ ఎల్లిపాయలన్నీ వేసేసినాను. దాని ఫ్లేవర్ చాలా బాగొస్తుంది. ఇదండి ఆ ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయాక దాంట్లో చికెన్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇంకా దీంట్లో నీళ్ళు ఏం వేయొద్దండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాల దాకా దాన్ని అట్లనే మూతతో సహా అట్లనే పెట్టాలండి, తీయొద్దు. 10 మినిట్స్ అండి. చూసిరా 10 మినిట్స్ తర్వాత ఇదండి దాంట్లో పెరుగు వేసినాం కదండి, దాన్ని నీళ్ళు, ఉల్లిగడ్డ ఉంది కదా, ఇదండి ఒక్క బొట్టు నీళ్ళు పోయలేదు. కానీ ఇట్లా ఈ విధంగా మూత పెడితే ఈ విధంగా అన్న నీళ్ళు వచ్చేసినాయండి. చూసిరా దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు మనం వేయొద్దు చికెన్లో. ఆ మామిడికాయ టేస్ట్, ఆ ఎల్లిపాయ టేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ కర్రీలో. పుల్ల పుల్లగా బాగుంటుందండి కర్రీ. ఇది ఆప్షనల్ అండి. నేను బాదం పౌడర్ వేసినాను, ఇది ఆప్షనల్. 2 టేబుల్ స్పూన్లు అంతా బాదం పౌడర్ వేసినాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదండి. నేను కొద్దిగా అంత వేసిన, అంటే 2 టీ స్పూన్ అంతా వేసినాను అనమాట. ఇదండి ఈ విధంగా కలిపేసుకోవాలండి. దగ్గరికి అయ్యేదాకా పెట్టేసుకోవాలా. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇదండి కొత్తిమీర వేసేసుకొని ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి. మీరు మూత తీసిన బట్టే అప్పుడు ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కర్రీ అండి. రైస్లకి, బగారా రైస్ కన్నా, వైట్ రైస్ కన్నా చాలా బాగుంటుంది. రోటీకైనా బాగుంటుందండి. చూసారా కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది కలర్. మీరు నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? ఏ విధంగా చేసిందో నాకు కామెంట్ కూడా పెట్టండి. మీరు ట్రై చేయండి. ఒక్కసారైనా మీరు ఈ విధంగా మామిడికాయ వేసి చికెన్ కర్రీ చేసుకోండి. నా వీడియో చూసి మీరు తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.